ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికైతే భయపడి దేనికైతే భయపడతాడో అదే వాని మీదకి వచ్చింది. అదిగో వస్తుంది అని అనుకుంటూ కూర్చుంటే అదే వస్తుందంట. అది నా మీదకి వస్తుంది, అది నా మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. అది రానే వస్తుంది. ఆ బలహీనత రానే వస్తుంది, ఆ కీడు రానే వస్తుంది. ఎందుకు అనుకోవాలి? ఎప్పుడు కూడా అపశకనములు పలుకోవద్దు. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, కానీ అపశకనాలు కాదు. ఏదైతే భక్తిహీనుడు లోకస్తుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వస్తుందంట. భయపడకూడదు. ఏదైతే దేన్ని చూసైతే నువ్వు భయపడతావో అదే మనిషి మీదకి వస్తుందంట. కనుక ధైర్యం కలిగి ఉండాలి, దేనికి కూడా భయపడవద్దు దేవుని బిడ్డ. మరి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో, ఏ ఆశీర్వాదం అయితే కోరుకుంటారో, తప్పకుండా దేవుడు నీతిమంతులకు ఆ ఆశీర్వాదాన్ని తప్పకుండా ఇస్తాడు. కనుక భక్తిహీనులు దేనికైతే భయపడతారో అదే వారి మీదకి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనికి కూడా అధైర్యపడకుండా, అది నా మీదకి వస్తుంది అని అనుకోకుండా, దేవుని బిడ్డ నాకు దేవుని ఆశీర్వాదం వస్తుంది అని అనుకోండి. భయపడి ఏదో కీడును తలంచుకునే కంటే మేలును తలంచుకోండి. తప్పకుండా దేవుడు ఆ మేలును మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి మేలును కోరి ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలక దీవించను గాక. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, బలవంతుడా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి, భక్తిహీనుడు దేనికి అయితే భయపడి అది నా మీదకి వస్తుంది అని అనుకుంటాడు, అదే వాని మీదకి వస్తుంది అంటున్నావు. కనుక ఆ విధంగా కాకుండా ప్రభువా నాయన, నీ వైపు చూసి నీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.